శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. గురువుగారి ఫోన్ నంబర్ 6302400814. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీ మనసుకు ఆనందం కలిగే శుభవార్త వినబోతున్నావు బిడ్డ. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిపై నమ్మకం ఉంటే ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు నన్ను ప్రతిరోజు కూడా ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నావు కదా. బాబా, నా కష్టాలు తీరే మార్గం లేదా తండ్రి, పరీక్షలు తట్టుకునే సామర్థ్యం నాకు లేదు తండ్రి. ఎన్నో రకాల అవమానాలను, నిందలను ఎదుర్కొంటూ ఉంటున్నాను. ఇవన్నీ ఎదుర్కొనే శక్తి నాకు లేదు తండ్రి అని ప్రతిరోజు నా ఎదుట కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నావు కదా బిడ్డ. నువ్వు ఈ విధమైన కష్టాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఎదుర్కొన్నటువంటి అవమానాలు, నిందలు అన్నిటికీ కూడా సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. ఎన్నో జన్మల కర్మ ఫలితాన్ని ఈ కష్టాల రూపంలో అనుభవిస్తూ ఉన్నావు తల్లి. ఈ లోకంలో కష్టాలు, బాధలు లేనివారు ఎవ్వరూ కూడా ఉండరు. కొంతమంది బయటపడకుండా బయటకు మాత్రం ఆనందంగా, సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. కానీ వారు మాత్రం లోపల కష్టాలను, బాధలను అనుభవిస్తూ ఉంటారు బిడ్డ. నువ్వు మాత్రం వారిని చూసి వారందరూ సంతోషంగా ఉన్నారు, నేను ఒక్కదాన్ని మాత్రమే కష్టాలను అనుభవిస్తూ ఉన్నానని మాత్రం బాధపడుతూ ఉన్నావు బిడ్డ. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు కదా బిడ్డ. ప్రతి ఒక్క మనిషికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. నీలో ఉన్న ప్రత్యేకత ఏమిటో చెప్పమంటావా? అందరూ ఎప్పుడూ సంతోషంగా ఉంటే బాగుంటుందని ఎప్పుడైతే కోరుకుంటావో వాళ్ళ సంతోషంలోనే నీ సంతోషం చూసుకుంటావు బిడ్డ. కానీ నిన్ను మాత్రం చిన్న చూపు చూస్తున్నారని నీ మనసుకు బాధ కలిగిస్తుంది కదా. ఒక్క విషయంలో మాత్రం నిరంతరం కూడా బాధపడుతూ ఉంటున్నావు. నీ వ్యక్తిత్వమే నిన్ను కాపాడుతుంది. ఈ చిన్న విషయం కోసం నువ్వు బాధపడవద్దమ్మా. నీ గురించి, నీ స్థాయి గురించి వారు తెలుసుకునే సమయం దగ్గరలోనే ఉంది బిడ్డ. నిన్ను చూసి చాలామంది అసూయపడుతూ ఉన్నారు. దీనికి కారణమంటూ లేకపోలేదు. నీ మీద, నీ కుటుంబం మీద నరదృష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. నువ్వు సంతోషంగా ఉంటే చూడలేని వారి మధ్యలో నీ జీవితం కొనసాగుతూ ఉంటుందమ్మా. నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మి వీళ్ళు నా వాళ్ళు, నా మంచిని కోరుకునే వాళ్ళు అని అనుకుంటున్నావో వాళ్ళు పరాయి వాళ్ళు బిడ్డ. వాళ్ళు మాత్రం నీతో పైకి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, కానీ మనసులో మాత్రం కఠోర విషయాన్ని నింపుకుంటూ ఉంటున్నారమ్మా. కానీ నువ్వు మాత్రం ఆ విషయాన్ని గమనించలేక వారిని గుడ్డిగా నమ్ముతూ వారి సంతోషాన్ని కోరుకుంటున్నావు. నువ్వు అలానే ఉంటున్నావు, కానీ అవి నిన్ను ఏమీ చేయలేవు బిడ్డ. కానీ కొన్ని విషయాల్లో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వారి పాపాలు వారు అనుభవిస్తారు. ఆ సమయం దగ్గరలో ఉందమ్మా. కానీ ఈ నరదృష్టి మాత్రం నువ్వు దూరం చేసుకోవాలి. అది ఎలా అంటే, నువ్వు ఆదివారం కానీ, మంగళవారం కానీ మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక నిమ్మకాయతో దిష్టి తీసుకో. అలానే మీ ఇంటి ప్రధాన ద్వారానికి 3 నిమ్మకాయలు కట్టుకో. నీకు, నీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది బిడ్డ. నువ్వు అనుభవిస్తున్న కష్టాలకు, సమస్యలకు కారణమంటూ లేకపోలేదు. ఒకటి, నీ పైన నరదృష్టి ప్రభావం ఒకటైతే, రెండవది నువ్వు పూర్వజన్మలో చేసుకున్న ఫలితం నిన్ను వెంటాడుతూ ఉంది. దానివల్ల నీకు కష్టాలు ఎదురవుతున్నాయమ్మా. ఈ కర్మ ఫలితాన్ని ఎటువంటి వారైనా సరే అనుభవించక తప్పదు. అది కూడా దూరం అయ్యేటటువంటి సమయం ఆసన్నమైంది బిడ్డ. ఇక నుంచి నీ జీవితం పూల మార్గం కాబోతుంది. ఇక నీ జీవితం ఎటువంటి ఆటంకాలు కూడా తావు ఉండదు. నువ్వు పడుతున్న బాధలన్నీ కూడా దూరమవుతాయి. నిన్ను, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న రుణ బాధలన్నీ కూడా దూరం కాబోతున్నాయి బిడ్డ. నీకు రాజయోగం పట్టబోతుంది. కానీ ఇప్పుడు చెప్పిన విషయం మాత్రం బాగా గుర్తుంచుకో. ఆదివారం కానీ, మంగళవారం కానీ ఒక నిమ్మకాయతో దిష్టి తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బిడ్డ. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో.
నువ్వు ఎన్ని బాధలు నీ మనసులో ఉన్నా సరే పైకి నవ్వుతూ ఉంటావు కదా బిడ్డ. నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నావని, నీకు ఎటువంటి బాధలు లేవని, నీకు ఎలాంటి లోటు లేదని అందరూ నిన్ను చూసి ఈర్ష్యపడుతున్నారమ్మా. అందుకే నువ్వు ఈ చిన్న పని చేసుకోవడం వల్ల నీకున్నటువంటి నరదృష్టి అంతా కూడా పోతుంది బిడ్డ. నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోతాయి. ఎప్పుడు కూడా నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంచు. నీకు అంతా మంచి జరుగుతుందమ్మా. నీ జీవితంలో ఏది కావాలో ఆ సమయానికి అందించే బాధ్యత నాది. నువ్వు ఎవరిని కూడా ఈ రోజుల్లో నమ్మొద్దమ్మా. నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో. ఆ తర్వాత నీ సాయి తండ్రి మీద నమ్మకం ఉంచుకో. ఆ తర్వాత నీకు అంతా మంచి జరుగుతుంది బిడ్డ. జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా నిలబడు. ఆ కష్టానికి చెప్పు, నా వెనుక నా సాయి తండ్రి ఉన్నాడని చెప్పు. ఆ కష్టమే నిన్ను చూసి పారిపోతుందమ్మా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు తోడుగా, అండగా, రక్షణగా నిలబడతాను. నేను చెప్పిన విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకదు బిడ్డ. నిమ్మకాయతో నీ దిష్టి తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దమ్మా. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో అర్థం చేసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.